వెళుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక కునుకే పడక. దాదా అప్పటికే చెప్పా క్వార్టర్స్ పాప అని చెప్పానని. క్వార్టర్స్ పాప అన్నావా? నేను కత్తర పాపలా వినపడింది నాకు. ఏం ప్లాన్ చేశా నాకు తెలియదు కదా. లైటింగ్ ఏంటిది? సెమీఫైనల్స్ లైటింగ్ పెంచారేంటి? అక్కడ చూడు లైట్ ఎంత ఎక్కువ ఉందో. ఆ లైట్ తీసి చిన్న బెడ్ లైట్ ఒకటి పెట్టండి. అక్కడ ఇక్కడ కూడా లైట్, ఇగో ఇది కూడా తీసి బెడ్ లైట్ ఒకటి పెట్టండి. ఇగో చూడు, అన్నా, ఇది నీ ప్రోగ్రామ్, నీ ప్రోగ్రామ్ కాదు. అవన్నీ ఎందుకు పెడతాం ఇక్కడ? ప్రతిదానికి ఏంట్రా బాబు నువ్వు మధ్యలో వస్తావు? సరే కానీ కాదే ఇంత లేట్ ఎందుకైంది? అదే అన్న అలా బయటికి రావటం, అదే టైంకి అంకుల్ క్యాంప్ నుంచి రావటం, అన్న ఆయన నుంచి తప్పించుకు రావటం. మరి నువ్వెందుకు లేటుగా వచ్చావు? మరి అన్నం తప్పించుకుని నేను రావాలి కదా. కాదే ఎప్పుడు మీ గురించి ఆలోచించుకోవడం తప్ప ఈ సీజన్ గురించి ఏం ఆలోచించరా? సీజన్ గురించి ఆలోచన. ఏం సీజన్ ఇది? వర్షాకాలం. అన్న అసలు ఆగుతాడా? కాదే పోనీ ఈ సీజన్ కాదు, నెక్స్ట్ వచ్చే సీజన్ గురించి అని ఆలోచించాలిగా. ఎందుకు ఆలోచించాలా? చలికాలం. అన్న అస్సలు దొరకడు. అరే నువ్వు ఆగు. అసలు మా సీజన్స్ గురించి వదిలే. ఏ సీజన్ వచ్చినా ఒకే రకమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చి అందరికీ అసలు ఏం అర్థం కాకుండా చేస్తున్నారు. ఒక ఇద్దరు ఉంటారు, రమ్మని చెప్పు. అందమైన ప్రేమ రాణి చల్లి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. ఈ రోజు మా క్వీన్ స్టేజ్ మీద వావ్ మూమెంట్స్ చేసి దుమ్ము లేపబోతున్నారు. ఓహో మేనేజర్ గారు చెప్పారు ఇందాక దుమ్ము దులపడానికి ఇద్దరు వస్తారని. బాబు ఇంత రెడీ రాడెందుకు? అసలు ఈ రోజు మా క్వీన్స్ రుమాలు బొక్కపడిచేలా పర్ఫామ్ చేయబోతున్నారు. అమ్మా రుమాలు బొక్కపొడచడం కాదమ్మా, అది రోమాలు నిక్కపొడచడం. నేనేమన్నా? రుమాలు. నువ్వేమన్నావు? రుమాలు. రెండిట్లో కామన్ ఏంటి? మాలు. మాలు. హాయ్ హాయ్. హలో మొన్నే మనలో మనం నవ్వడం కాదమ్మా, మనం చేసిన దానికి జనాలు నవ్వాలి. మీరు ఇలాగే తక్కువ చేసి మాట్లాడండి. నారప్ప సినిమాలో ప్రియమణి గారి లాంటి సుందరమ్మ క్యారెక్టర్ నాకు వచ్చింది తెలుసా? ఆవిడ చేస్తే సుందరమ్మ అంటారు, అదే నువ్వు చేస్తే ఏంద్రమ్మ అంటారు. అసలు మీతో మాట్లాడడమే వేస్ట్ తెలుసా? మీరు అలానే నుంచోండి, క్వార్టర్స్ లో క్వీన్ సత్తా ఏంటో చూపిస్తాం. అది మా వాడు క్వార్టర్ అయితే చాలా చూపిస్తాడు. కాంపిటీషన్ గురించి మాట్లాడితే పర్సనల్ మాటలు మాట్లాడుకుంటారు. చూసా, వెతుక్కుంటారు ఎప్పుడు వెళ్ళిపోవడానికి ఒక డైలాగ్ పడిద్దా. అండ్ అలా వెళ్ళిపోతే ఆపద్దు, లేదా ఎవరు డిస్టర్బ్ వెళ్ళిపో అనాలి. ఏమనాలి? ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కదా, మరి మీరేంటి ఏరి సిరక్కేలే, మీరు కూడా వెళ్ళాలి కదా. 5 ఉన్నారు మొత్తం. శ్రావణు, జహంగీరు, ప్రసాద్, సాయి, సాయి, కార్తిక్. ఏంటి షుగర్ పేషెంట్సా? అంటే ఆయన ఎందుకులే క్వశ్చన్ అడిగేయడం చెప్పేద్దాంలే అని చెప్పాను. సరే ఓ పని చేయి, నువ్వు ఆన్సర్ చెప్పేసి దాన్ని నేను క్వశ్చన్ వేస్తా. అవునా? ఆన్సర్ చెప్పండి. సాయి, కార్తిక్, జహంగిరి, ప్రసాద్, శ్రావణ్. ఆర్డర్ లో మీ టీమ్ లో ఎవరు బెస్ట్ నుంచి వర్స్ట్ వరకు చెప్పండి. మా ఆన్సర్ అది కాదైతే. ఇప్పుడు మారుస్తారేంటి సార్? నేను అసలు ఆల్ ది బెస్ట్ చెప్పండి వాళ్ళకి అంటున్నా, అంతే. మేము క్వార్టర్ ఫైనల్స్ మరి ఇంత అందంగా స్టార్ట్ చేస్తున్నాము, అందగత్తెలు వచ్చి పర్ఫామ్ చేయబోతున్నారు. ఆల్ ది బెస్ట్ చెప్పండి రా. ఆల్ ది బెస్ట్ రా. ఆ అందగత్తెలు ఒకటి తీసేయండి ప్లీజ్, మీకు దండం పెడతా. ఆల్ ది బెస్టే, మాది బెస్టే. కాదా ఏం చెప్పావు? ఆల్ ది బెస్టే, మాది బెస్ట్. అందుకు కదా నీకు షుగర్ ఉంది. రా ఆల్ ది బెస్ట్ చెప్దాం. లేకుండా చెప్పవే ఆల్ ది బెస్ట్. దీనికి ఒక్కదానికి పిలుస్తావు. పద్ధతిగా వెళ్ళి క్వార్టర్ ఫైనల్ స్టార్ట్ చేస్తున్నారు, పిలిచి లాక్ చేసుకుని ఎట్లా. సరే ఫస్ట్ వయసులో పెద్దోళ్ళు మీరిద్దరు ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి. ఏంటయ్యా ముందు వచ్చారు కదా దానికన్నాను. అది చెప్పు ముందు. రష్మి గారు ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. దీపిక మంద అలా ఉండకూడదురా తెలుసుగా. నేను చెప్పాగా పదలే. హలో ఆది గారు నాకు చెప్పరా? నీకు చాలా చెప్పాలి. ఇట్రా ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్ యూ. ఇంకేంటి విశేషాలు? చెప్పాలి మీరే. ఏముందరా అంత మామూలే. సుధీర్ గారు, సంధ్యారాజ్ గారు చెప్పలేదు ఆల్ ది బెస్ట్. ఈ ఘోరాన్ని భరిస్తున్నారు ఆవిడకి ఆల్ ది బెస్ట్ చెప్పరా? ముందు ముందు చాలా భరించాలి ఆవిడ. మీది నాట్యం కదా, మనోడు ఎల్లవేళ ఫోన్ లో చాట్యం కాట్యం ఇవే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి సోఫాల్లోకి మీ అంతటి మీరు వెళ్తారా, మా వాళ్ళని పిలవాలా ఇద్దరు? వాళ్ళిద్దరు ఎందుకే బాబు? ఏంటి అసలు ఇది అర్థం కావట్లేదు. నువ్వు ఇంకోసేపు మాట్లాడితే వాళ్ళిద్దరు నాడు కూర్చోబెట్టి మన ఇద్దరు మమ్మంటారు బయటికి. సో ది ఎవర్ గ్రీన్ లెజెండరీ టీమ్ లీడర్స్. చూసారు, వాళ్ళకు కూడా అర్థమైంది జోక్. నాకు వాళ్ళని నచ్చేది అదే, వాళ్ళకి సెట్ కాని పదాలు ఎప్పుడు వాడినని అవుతారు ఏంటో. ఓకే, హే మాప్స్ సర్వ్.
సీనియర్ మాబ్ జూనియర్ మాబ్. ఎస్. కొన్ని కొన్ని ఒప్పుకోవాలమ్మా. ఓకే. రష్మి, దీపిక, మీ టీం ని సపోర్ట్ చేయడానికి వచ్చిన సోహెల్ కి మీ తరఫు నుంచి ఆఫ్ కోర్స్. కొట్టినా 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 గుండెలోన దాగి ఉన్న డబ్బుని ఇవిల్లా నువ్వు లేని జీవితం తాడు లేని బంగారాన్ని గిర్రుమంటూ తిప్పడం. ఏ పిల్ల నువ్వు లేని జీవితం నూనెలోంచి వానలోకి జారిపడ్డ అప్పడం. సూపర్. కాదన్నా వీళ్ళు ఇలా డాన్స్ ఎంతసేపు చేస్తారు? వీళ్ళు తెల్లారులు చేస్తారు. తెల్లారులు చేస్తారా? సోహెల్ నిజం చెప్పాలి, అప్పటి వరకు చాలా బాగుంది. ఆ లాస్ట్ లో అది వచ్చింది సార్, అది నిజంగా దాని వల్ల హైలైట్ అయింది యాక్చువల్లీ. వేరే లెవెల్ కి వెళ్ళింది అంతే. ఆహా, రేష్మిజీ చేసినట్టు అది ఎవరు చేయలేరు యాక్చువల్లీ. ఇది వేరు సార్. అది అసలు అది ఒరిజినల్ కనిపెట్టిన వాళ్ళకి కూడా తెలియదు అది ఇలా ఉంది ఏంటంటే. బట్ కంగ్రాచులేషన్స్ అండ్ Thank you. ఆల్ ది బెస్ట్. త్వరలో మన ముందుకు రాబోతున్నాడు అద్భుతమైన సినిమా ద్వారా. అండ్ సినిమా టైటిలే చాలా యూనిక్ గా మిస్టర్ ప్రెగ్నెంట్. యా, ఆ మూవీ వచ్చేసి లైక్ హీరోయిన్ ప్రెగ్నెన్సీని హీరో తీసుకొని 9 months క్యారీ చేస్తాడు. ఇట్స్ అన్ ఎమోషనల్ జర్నీ మూవీ అన్నమాట. ముఖ్యంగా గర్ల్స్ కి చాలా ఇష్టంగా ఉండిపోతుంది మూవీ ఎప్పటికీ లైఫ్ లాంగ్. సో ఇది మాత్రం నా గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్ Thank you. వచ్చినందుకు. సో వచ్చావు కాబట్టి వెళ్ళిపోకుండా కాసేపు ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను. 100% ఇక్కడ హలో, మీరు క్వీజ్ సపోర్ట్ చేస్తారు, ఎటువైపు ఉండాలి? హలో, హగ్గులు ఇప్పించింది నేను. అన్నా వాళ్ళది కథ వేరుంటది, మనకు రోజుకో కథ ఉంటది. దా. ఏమయ్యా సోహెల్ భయ్య 5 సీజన్ల నుంచి చేస్తున్నాడు, మా వాడు అంతసేపు కూర్చోలేదు పక్కన వెయిటింగ్. రావా ఇటు? అన్న మీరు ఏమన్నాడు కానీ చేస్తా. ఇటు రండి అయితే. అది ఒక్కటి తప్ప. కాదన్నా, నువ్వు అదొక్కటి తప్ప అని వాళ్ళు అదొక్కటి తప్ప ఇంక ఏది అడగాలి మేము? ఎంతసేపు కూర్చుంటాడన్న అక్కడ? ఏం తెల్లవారులు కూర్చున్నట్టు ఉన్నారు. తెల్లార్లు కూర్చుంటే అవ్వదు ఇక్కడ. ఇలాంటివి చేస్తేనే మాకు ఒళ్ళు మంటెక్కిపోద్ది. గెస్ట్ కింద వచ్చాడు ఆ అబ్బాయి, పాపం అక్కడ కూర్చున్నాడు. అబ్బాయిని ఏదైనా ఇంప్రెస్ చేయండి, అప్పుడు ఆయన ఇంప్రెస్ అయ్యి ఇటు వచ్చేసేమో. సరదాగా మాతో కూడా మేము ఉన్నాం, సుధీర్ ఉన్నాడు, ఆది ఉన్నాడు, సరదా ఫ్రెండ్స్ నైట్ సిట్టింగ్. హ్యాపీగా నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా? హ్యాపీ, ఇక్కడే హ్యాపీ, ఇక్కడనే ఉంటా. ఆయన అటు నుంచి ఇటు తీసుకురావాలంటే ఏం చేయాలి? మీకేం కావాలో చెప్పండి, పోనా చేస్తా ఉంటున్నా కదా. మీకేం కావాలి? నన్ను ఏం చేయమంటారు చెప్పండి. మిమ్మల్ని నన్ను అడగచ్చు కదా, నేను చెప్తాను. నేను ఒక్కడు ఉన్నాను కదా. ఏం చేయాలి చెప్పు, అడిగి చెప్పు. వెంటనే వెళ్ళి సోఫాలో కూర్చోవాలి. ఇంకిదే చివరికి. కాదు వీళ్ళు ఇక్కడనే కూర్చుంటారా? ఎస్, కావాలంటే నువ్వు అటు వెళ్ళొచ్చు. ఓ, వచ్చింది ఆయన కోసం కాదా? ఆయన కోసం కాదు బాబు, మాకేం పని. మరి సోఫా కోసం, సోఫా కోసం. నేను క్యారవాన్ లోకి వెళ్ళిపోండిరా, క్యారవాన్ లోకి వెళ్ళిపోండిరా. కాదు అదేనా, నీ ఒక్కొక్కసారి చూస్తాను నువ్వు టక్కేస్తే ఎట్లుంటది తెలుసా? అయ్యా, చేస్తాడు మా వాడు, 6 pack చేస్తాడు త్వరలో, కంగారు పడద్దు. కాదు, ఇంకా సపోర్ట్ కావాలా? అయ్యయ్యో అయ్యో వద్దమ్మా. వద్దమ్మా. ఈ పక్కనే టీ కొట్టు పెట్టాము, ఇద్దరు అందులో జాయిన్ అవ్వండమ్మా. మీరేం చేస్తారు? టీలు ఇస్తారా మేము చేసినవి? సుఖీ బావా, సుఖీ బావా. ఇప్పుడు మీ ముగ్గురికి మధ్యలో ఓ చిన్న డాన్స్. We need to impress us, impress us. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం అంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం ఓయమ్మో ఊపరాల గుమ్ము ఒళ్ళంతా తిమ్మాయనమ్ము. సూపర్, వండర్ఫుల్. లాడవయ్యా సో జడ్జెస్ ఎవరు బాగా చేస్తే వాళ్ళు మీ సైడ్ వస్తారు. మా జడ్జ్మెంట్ సీట్ నుంచి జడ్జ్మెంట్ ఇస్తాం. ఈ ఒక్క పర్ఫార్మెన్స్ తో 2 చేతులు కాదు, ఈ ఒక్క పర్ఫార్మెన్స్ అంటే 2 జేబులు చేతుల్లో పెట్టుకుని వెళ్ళిపోతాడ. సర్లే, జడ్జ్మెంట్ కావాలా వద్దా? కావాలరా. నిజం చెప్పాలంటే సుధీర్ సోహెల్ వెంట ఎంత పడ్డాడో అవంతా చూసి మీరు ముగ్గురే కలిసి ఉండండి.